కంప్లైంట్ గిట్ ఇస్తే అది కాల్ లిస్ట్ తీస్తారు, ఏమేమి మాట్లాడుకున్నదో మొత్తం తెలుస్తుంది, దాని మీద మాట్లాడదామని చెప్పిన. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని? మళ్ళీ వాళ్ళ అమ్మ ఈమె వీళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి అందరు వచ్చి కాళ్ళు మొక్కిపిచ్చి అంత అవి చేయించారు. మా పెద్ద మనుషులు గిట్ట చిన్న బాబు ఉన్నాడు కదరా తోలుకోరా తోలుకోరా అని నాకు ప్రెజర్ పెట్టాడు. ప్రెజర్ పెడితే నేను బాబుని ఒక్కని తోలుకున్నా, ఆమెను వద్దనే చెప్పి పంపించిన. నేను మళ్ళీ క్షమించావు? వాళ్ళ ఇంటికి పంపించాను బాబుని ఒక్కని నా దగ్గర పెట్టుకొని. ఎన్ని రోజులకు వచ్చింది మళ్ళీ? నేనే అంటే ఇట్లా మా ఇంటి పక్కల అప్పుడు లాక్డౌన్ టైంలో అందరు ఖాళీగా ఇంటికాడ ఉన్నారు కదా, గల్లీలో ఉన్న వాళ్ళు అందరు చెప్పారు ఇట్లా తోలుకరా తోలుకరా చిన్న పిల్లాడు ఉన్నాడు తోలుకొచ్చుకో అది అని అందరు చెప్పారు. ఎన్ని నెలలకు తెచ్చావు వెనక్కి మళ్ళీ? ఒక 2-3 monthsకు మళ్ళీ తోలుకొచ్చాను. తోలుకొచ్చినాక మళ్ళీ బాగానే ఉంది మేడం నా దగ్గర. ఇంకో పిల్లని కన్నావా? అదే ఒక 4-5 months అయినాక మళ్ళీ ప్రెగ్నెంట్. ఎవరు పుట్టారు ఈసారి? మళ్ళీ బాబే పుట్టాడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. ఈసారి ఎన్ని నెలలు ఉంది బాగా? అదే ఒక 5-6 months అయినాక ఇక మాకు ఆర్థికంగా బాగలేదని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చేదాని తర్వాత మేము ఇట్లా పని చేసుకుంటున్నాం. ఆ చిన్న బాబుని పెట్టుకొని ఇక నేను ఆటోకి వెళ్తాను, ఆమె ఇంటి దగ్గర ఉంటుండే. ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంటికాడ ఉంటే ఊకే బోర్ కొడుతుంది, మీ బావ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా అక్క వాళ్ళు బావ వాళ్ళు పిల్లాని గిట్ట చూసుకుంటారు, వాడిని రూమ్ పక్కనే పని మేస్త్రి పని ఇట్లా నడుస్తుండే, ఆడికి పనికి వెళ్తాను ఇన్నే కదా దూరం ఏం లేదు కదా అని వెళ్ళింది మేడం. వెళ్తే సరే నేను వద్దనే చెప్పాను, చిన్నపిల్లాడు ఉన్నాడు అదే సిమెంట్ అది అంత ఉంటుంది గలీజ్గా ఉంటుంది వద్దు, మేస్త్రి పనికి వెళ్ళింది. నేను వద్దని చెప్పాక గిట్ట వెళ్ళింది. సరే అని నాకు నా పర్మిషన్ తీసుకొని వెళ్ళింది మేడం. ఆ మేస్త్రి దగ్గర గిట్ట మళ్ళీ ఆడ అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఈసారి ఎలా తెలిసింది నీకు అక్రమ సంబంధం? అక్రమ సంబంధం అంటే నాకు ఆటో రిపేర్ వచ్చింది మేడం, సడన్ గా అది ఆయిల్ సీల్ పగిలిపోయింది ఆటోది. పగిలిపోతే ఇట్లా చెప్పాను ఆయిల్ సీల్ పగిలిపోయింది, అది మాబ్నార్ పోయి చేపిస్తారావాలి. నేను 2 రోజులు ఇంటికి రాను అన్నావు? లేదు మేడం, నా దగ్గర అమౌంట్ ఉన్నాయి, ఏమన్నా తక్కువ ఆడితే ఫోన్ చేస్తా, మేస్త్రి దగ్గర పనిపోతున్నావు కదా ఆయన దగ్గర ఏమన్నా అడిగి వేయి అని చెప్పిన. సరే పో అని చెప్పింది. వెళ్ళినాక ఈమె మళ్ళీ నాకు ఫోన్ చేసింది, మా మేస్త్రి ఫోన్ చేసిండా అని చెప్పింది. లేదు ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే లేపుతలేడు అని చెప్తూనే ఉన్నా. వాళ్ళ మేస్త్రి అప్పుడే పని దగ్గరకు వచ్చాడంట. వస్తే ఏమయ్యా ఆయన ఫోన్ చేస్తే లేపుతలేవు వలిచిందా అని అంటుంది. నేను లైన్లోనే ఉన్నా, ఆయన అట్లా మాట్లాడుతుంది. ఏమై ఇట్లా మాట్లాడుతుంది ఏమి ఈయన దగ్గర గిట్ట మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకున్నదేమో అని. సో ఆయన అంత క్లోజ్ గా మాట్లాడు, నీకు డౌట్ వచ్చింది. మళ్ళీ మూడో వాడితో ఎవరితో తగులుకుంది, మేస్త్రిని తగులుకుంది మీ ఈవిడ అని. అవును మేడం. ఒక డైలాగ్ కి కన్ఫర్మ్ అయ్యావా? ఇంకేమైనా ఉన్నాయా? అది ఒక్కటే సార్, అదొకటే. ఎంత క్లోజ్ ఉంటే అట్లా అంటారు సార్, ఒక దగ్గరికి పనికి వెళ్ళిన వాళ్ళని అట్లా ఏమి అని అనుకోరు కదా. ఏదో ఇట్లా మామూలుగా పేరు పెట్టు. ఏంటి ఆ ఫ్రీడమ్ ఏంటి నీకు అతనితో అని అడిగావా? నేనేం అడగలేదు. ఈ రోజు నైట్ పిలిచావా? లేదు సార్, ఈ రోజు నేను లేట్ అయ్యి వెళ్దాము, ఆయన రూమ్ కి పిలుచుకుంటుందేమో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దామని నేను లేట్ గా వెళ్ళాను సార్. నైట్ 9 వరకు వచ్చేసాను నేను. అప్పటికే ఆయనను పిలుచుకున్నది రూమ్ కి. ఒక ఆయనని ఇట్లా వాళ్ళిద్దరు వచ్చారు, ఒక అబ్బాయి బయట బండి కావాలి ఉన్నాడు, ఈయన 3th floor పైన ఉంటది మేము ఉండేది, ఆడికి వెళ్ళాడు. నేను ఆటో పార్కింగ్ చేసే వరకు ఆయనకు ఫోన్ చేసి పిలిపించాడు. రావు అనే ధైర్యం ఏంటి వాళ్ళకి? ఈమె నాకు మళ్ళీ ఫోన్ చేస్తుంది, నేను లేట్ అయింది కదా ఊరికి వెళ్తా, పెద్ద బాబు మా అమ్మ దగ్గర ఉంటుండే, పెద్ద బాబుని చూసి ఏమన్నా అమౌంట్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు ఇచ్చి మళ్ళీ వస్తాను, నువ్వు పనుకో అని చెప్పాను ఆమెకు. మళ్ళీ ఫోన్ చేస్తే నేనేం రాను. నీకు దొరికింది ఏంటంటే బయట ఒక అతని అసిస్టెంట్లు ఉన్నారు, సో ఈయన లోపల ఉన్నాడు అనేది నీకు డౌట్. వాళ్ళు కాపలా కాస్తూ మీ ఆవిడని ఆయన్ని లోపల ఎంజాయ్ చేయనిస్తున్నారు అని నువ్వు వెళ్ళి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నావా లేదా? ఒక ఆయన నాకు అడ్డం వచ్చాడు, ఆయన నాకు ఎప్పుడు జుల్లేకుట్టి నేను. ఈ లోపు ఆయన బయటకు వచ్చాడా? నాకు మెట్ల పైన అడ్డం వచ్చిండు. ఆడ 3 floors ఉన్నాయి కదా, వాళ్ళు వేరే వాళ్ళు లంబడోళ్ళు ఉంటారు ఆడ, వాళ్ళ దగ్గరికి మేస్త్రీలు వస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు ఏమనుకొని నేను పైనకి వెళ్ళిపోయాను. పైనకి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఆయనను కావాలండు చూడు, ఆయనని పిలిచాడు, వెళ్ళిపోదా అంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఈమె అనుకున్నది ఇంటికి ఎవరన్నా వచ్చిండ్రా అంటే ఎవరు రాలేదంటుంది. అప్పటికే పనుకున్నట్లు యాక్షన్ చేస్తుంది, నేను లేపితే ఇట్లా లేస్తలేదు. ఇంటికి ఎవరన్నా వచ్చిండ్రా అంటే ఎవరు రాలేదు అని చెప్తుంది. సరే అని ఇక పొద్దుగాల మార్నింగ్ లేచి వాళ్ళ తమ్మునికి చెప్పిన, ఇక ఇట్లా జరుగుతుంది ఏం చేయలే, ప్రతిసారి ఇట్లా నా వల్ల కావట్లేదు, ఊళ్ళో ఒకసారి అయింది, మళ్ళా అంతకుముందు ఒకసారి. వాళ్ళ బ్రదర్కి చెప్పావా? తమ్మునికి చెప్పాను. చెప్తే ఓకే బావా మా అక్క ఒకసారి తప్పు వేసిందని మళ్ళా నిందలేస్తావా అన్నాడు. లేదు నేను నిజంగానే చెప్తున్నా, కావాలంటే మీ అక్కకి అడుగు అని చెప్పిన. అంటే వాడు బెదిరించి అడిగితే చెప్పింది,
ఏమని మేస్త్రితో అక్రమ సంబంధం ఉందని? చెప్పింది మేడం, కావాలంటే అడగండి చెప్తుంది. అలాగమ్మా. అక్రమ సంబంధం ఉంది అని చెప్పింది. వాడు మా తమ్ముడు ఇంకో వాళ్ళ ఫ్రెండ్ మా బామర్ది పోయి వాడిని కొట్టారు. మేస్త్రిని కొడితే అంతకుముందు మామూలుగా పోయి అడిగితే చెప్పలేడు, ఇక కొడితేనే చెప్పిండు. ఎంతకాలం నుంచి అక్రమ సంబంధం ఉంది వాళ్ళిద్దరికి? వాళ్ళకు ఒక 2 months 3 months. ఇందుకు డబ్బులు ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేశాడా చేయలేదా? ఏం లేదు మేడం. ఆవిడకి ఏమైనా హెల్ప్ చేశాడా? ఏమో అది తెలియదు మేడం, నేను అడగలేదు. ఫస్ట్ టైం బైక్ ఓడు, అవును సార్. లవరు. సెకండ్ టైం మా ఇంటి పక్కలనే. సరే, అక్కడికి ఇక్కడికి 3 years గ్యాప్. ఈ గల్లీ ఓడికి ఇప్పుడు మేస్త్రికి మధ్యన ఎన్ని ఇయర్స్ గ్యాప్? ఒక 5-6 months ఉండొచ్చు, అంతే. 8 months ఉండొచ్చు అంతే. ప్రతిసారి టైం తగ్గిపోతుంది. సరే, అప్పటికి సెకండ్ ప్రెగ్నెన్సీ రాలేదా అమ్మాయికి? లేదు మేడం, సెకండ్ ప్రెగ్నెన్సీ అయిపోయినాక పిల్లలు పుట్టకుండా పూర ఆపరేషన్ చేయించాను. పూరా పిల్లలు వద్ద ఇద్దరు చాలా అనుకుని ఆపరేషన్. ఆయన కొట్టినాక ఇక నుంచి మీ ఆవిడతో ఉండనని చెప్పాడా? లేదు మేడం, ఆ ఏరియాలో ఒక ఆయన పెద్ద ఉంటాడంట, ఆ ఏరియాలో ఆయన దగ్గర ఉంటాడంట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని చెప్పిండ్రు. ఎక్కతక్క ఏమైనా ఓవర్ చేస్తే కంప్లైంట్ ఇస్తా అది అని ఆయన మమ్మల్ని బెదిరించిండ్రు. ఆ ఏరియాలో ఉన్న ఆయన. ఓహో, మేస్త్రికి సపోర్ట్ వచ్చాడు. నువ్వు ఏదన్నా ఉంటే మీ ఆవిడ చూసుకోండి, మా ఆవిడ దగ్గర రావద్దు అని. మీరు ఆగిపోయారా? మా వాళ్ళని అందరినీ పిలిపించాను మేడం. మా వాళ్ళని అందరినీ పిలిపిస్తే ఆయన నన్ను కూల్ చేస్తుండు, అది ఇది అని. వాళ్ళు ఏం చేయలేరు అది అని ఏమేమి చెప్పి ఇక నాకు కూల్ చేయడానికి వస్తుండు. మా పెద్దవాళ్ళని మా వాళ్ళని అందరినీ పిలిపించాను. మళ్ళీ ఆడ ఇన్ని సిటీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించాను. ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తుంది కదా, మీరు ఒకసారి రండి అని పిలిపించాను. పిలిపిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళీ సెకండ్ ఇది 2022లో మేడం. అసలు ఇవన్నీ నిజాలేనా? మీకేం అనుమానం ఏం లేదు మేడం. కాదు, ఇది మొన్న లాస్ట్ టైంలో అది లాయర్ దగ్గర రాసుకున్నాం మేడం. సరే, ఇప్పుడు తర్వాత ఏమైంది? ఈ సంఘటన తర్వాత ఏమైంది? అది మళ్ళా మా వాళ్ళు సెకండ్ బాబు గిట్ట చిన్న ఉన్నాడు కదా, ఇక ఫస్ట్ బాబు గిట్ట చిన్న ఉన్నప్పుడు ఇట్లా వేసినప్పుడు తోలుకున్నావు కదా, మళ్ళీ సెకండ్ బాబు గిట్ట అంతే ఉన్నాడు. తోలుకరా, పిల్లల ముఖం చూసి అన్న తోలుకో, పిల్లలు అగడవుతారు నువ్వు లేకుంటే. మేము వచ్చి పెళ్ళైన కొత్త, సెకండ్ టైం ఏమో వచ్చి కొడుకున్నాడు, మొదటి కొడుకు. మూడోసారి ఏమో వచ్చి రెండో కొడుకున్నాడు కాబట్టి. అవును సార్, పిల్లల కోసమనే ఆమెని భరిస్తున్నా సార్. ఈసారి ఎలా భరించావు? పంపించావు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి? లేదు సార్, ఈసారి కూడా కాంప్రమైజ్ అయిపోయారు మీరు. ప్రతిసారి పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోయారు, మరి హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు మేడం. కాదు, ఇంకోటి ఉందా ఏమైనా లైవ్ లో? ఇప్పుడు ఏం లేదా? ఇంకోటి గిట్ట ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు, లాయర్ దగ్గర 2022లో అయిందన్నారు కదా. తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి మేడం. ఇంకా 2 ఉన్నాయా? ఏప్రిల్ 29, 2024లో ఇది రాసుకున్నారు. ఇది రాసుకున్న 5-6 months అవుతుంది. మళ్ళీ అక్రమ సంబంధాలు ఉన్నాయా? పెట్టుకోలేదు, నాకు ఉండాలనిపించట్లేదు మేడం. ఆమె ముందర ఉంటే నాకు నమ్మకంగా లేదు. రిపీటెడ్ గా ఇదే అక్రమ సంబంధాలు మా ఊళ్ళో ఇట్లా తిరగలేకపోతున్నా మేడం ఫ్రీగా. ఇప్పుడు 3 అయినాయి, 4-5 కూడా ఉన్నాయా? 5 గిట్ట ఉన్నాయి. అవి కూడా ఇలాంటివేనా? ఇవే సార్. అంటే బ్రీఫ్ గా చెప్తావా, ఇంత వివరంగా కాకుండా? ఈ 4-5 ఎవరని? ముగ్గురేనా అక్రమ సంబంధాలు? ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పమంటున్నారు. చెప్తా సార్. ఇక ఈమె అదే పంచది అయిపోయినాక నేను మళ్ళీ ఇంటికి తోలుకెళ్ళాను. తోలుకెళ్ళిన తర్వాత ఒక 2-3 days అయినాక ఈమె నాతో గొడవ పడింది. గొడవ పడితే కొట్టాను ఈమెని. కొడితే ఏడ్నే రాజేంద్ర నగర్లో నా పైన కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఇట్లా అనుమానిస్తున్నాడు అది అని. ఈమె చేసిన అన్ని నిజాలే ఉన్నాయి. నన్ను అనుమానిస్తున్నాడు అది అని లేడీస్ మీడియంతో నన్ను కొట్టించింది. కొట్టిస్తే మా బామ్మడికి ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా వేస్తుంది మీ అక్క, ఇట్లా కొట్టించింది అంటే ఇక సరేలే అని ఇక మళ్ళీ పిలిపించిండు. మా బామ్మడి చెప్పిండు ఆ మేడంకి, మా బావని ఏమనకండి మేడం, జర చూసి ఇద్దరిని బెదిరించి పంపించండి, మా బావని మాత్రం ఏమనకండి అని చెప్తే ఆ మేడం చెప్పింది, మీ బామ్మడిది చెప్పిండు కాబట్టి నువ్వు దక్కినావు, లేకుంటే ఏం చేస్తుంటే నువ్వు నాకే తెలియదు అని ఆ మేడం నన్ను తిడుతుంది. ఇంకా ఇది ఎప్పుడు జరిగిందన్నా? ఇది అది 2 years బ్యాక్ సార్. 2022. అవును మేడం. ఆ కేసుకు భయపడి సెటిల్ చేసుకున్నావా మళ్ళీ? అది నీ మనస్సాక్షికి యాక్సెప్టెన్స్ గా లేదు. కేసులు ఎందుకురా బాబు అని పెద్ద మనుషుల పంచాయతీలో మ్యాటర్ సెటిల్ చేసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే నీ మనసు అంగీకరించట్లా, ఎంత తిరిగిపోతే అమ్మాయితో నేను ఎందుకు ఉండాలి అని. మరి ఏమైనా లీగల్ గా వెళ్ళిపోదాం, డైవర్స్ తీసుకుందాం అని ఏమైనా అడిగావా అమ్మాయిని? ఆమె ఏమనట్లేదు మేడం, నాకు అందుకోసం ఇప్పుడు మేము అడగాల, నీకు అమ్మాయి పేడ వదిలించాలి కాదా అనేది. 4-5 ఎవరు? ఇప్పుడు మాకు ఇది నీ భ్రమ లేదంటే వాస్తవాలు మాకు తెలియదు. 100% జరిగినాయి సార్. 4-5 ఎవరు? అదే చెప్తున్నా సార్, చెప్పు, క్లుప్తంగా చెప్పు. అదే మళ్ళీ ఆడ నుండి మళ్ళీ వేరే కాలనీకి వెళ్ళాం సార్. ఆడ అట్లా వేసిందని వేరే కాలనీకి వెళ్ళాం. అక్కడ ఎవరు దొరికారు? వేరే కాలనీకి వెళ్తే ఆడ ఇంట్లో అదే ఒక ఇంట్లో పని చేస్తుంటే ఆ ఇంట్లోనే ఉంటుండే. నేను ఆటోకి వెళ్తుంటే ఆ ఇంట్లోనే పని చేస్తుండే.
ఈవిని బయట పంపిస్తేనే ఇంత ఇబ్బంది అవుతున్నప్పుడు మళ్ళీ పనికి ఎందుకు పంపిస్తున్నారు? లేదు సార్, ఇప్పుడు బిల్డింగ్ ఉందనుకో, వాళ్ళ దగ్గరనే డే నుంచి నైట్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండి పని చేస్తుండే, బయటకి ఏమైంది వెళ్ళకుండా. ఇక్కడ ఏమైంది పనికి చేయడానికి పోయి? ఆ ఇంటి పక్కలనే వేరే వాళ్ళు ఇల్లు కడుతుండ్రు. కడుతుంటే ఆడ మేస్త్రి ఉంటాడు కదా, ఆ మేస్త్రి దగ్గర మళ్ళా అక్రమ సంబంధం ఆయన దగ్గర పెట్టుకున్నది. మళ్ళీ మా బామ్మడికి పిలిపించాను. అది అయిపోయింది, 4ోది అయింది. 5ోది ఏంటి? 5ోదాన్ని మళ్ళీ ఆడ అట్లా అయినందుకు మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళాం మేడం. మళ్ళీ ఆడ అట్లా వేస్తుంది. అక్కడ కూడా అక్కడే ఎవరు? అక్కడ వేరే ఆయన సెంటరింగ్ అయినా మేడం. సెంటరింగ్ ఆయన. ఇవన్నీ మీరు చెప్పారు కదా, అవి నిజమే మేడం, మీ ఆవిడ కూడా వచ్చింది. 100%. ఒకసారి ఆవిడని కూడా పిలిపించాడు. అడగండి ఎందుకంటే మేడం. మరి ఇన్ని జరిగాక ఇన్ని మీరు ఇవన్నీ నాకు నమ్మబుద్ధి కావాలి కదా. లేదు మేడం, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. ఈమె చెప్పకున్నా గానీ వాళ్ళ తమ్మునికి అడిగిన వాళ్ళ అమ్మ అదే అడిగిన. అవి కూడా ఫోన్ లో మాట్లాడదాం. మాట్లాడదాం, ఎందుకంటే మీ వర్షన్ ఆ, మీరు చెప్తున్నారు మీ ఆవిడ పేరు నిజాలు కాదా పద్మ అనేది మేడం. కనుక్కుందాం ఒకసారి. ఆ. ఎందుకంటే ఆవిడకి అన్ని అక్రమ సంబంధాలు ఉండి నీతో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో పని చేసేటట్టు అయితే వారి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? అంటే పెద్ద బాబు మా అమ్మ దగ్గర స్కూల్లో ఉండి ఈమె ఆయన ఎంటనే పిల్లోని ఉంటుంది. తీసుకుని వెళ్తాం. పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో లేలే, ఆనే మేము అదే రూమ్ లో ఉంటుంటే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.